హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 28th జరిగిన సెకండ్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 80,000 ఫర్ 2 years ఇంత ఇచ్చాడు. ఓకే, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అడిగాడు. దీనికి నిన్నటి షిఫ్ట్లో ఒక ఫార్ములా చెప్పాం, R² / 10,000 × P ఈజ్ ఈక్వల్ టు ఈ డిఫరెన్స్ D అనుకోండి. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. R² మనకు తెలియదు, 10,000, P అంతా 80,000 ఈజ్ ఈక్వల్ టు D అంతా 288. ఈ 4 zeros ఈ 4 zeros పోతే 8 1 8 3 24 8 6 40. R² ఈజ్ ఈక్వల్ 36. R ఈజ్ ఈక్వల్ ఇది టెన్త్ రూట్ అయితే 6%. ఓకేనా, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, an item costing 5. ఓకే, 500 విలువ చేసింది సిపి అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఐటెం విలువ చేసేది 500 అయితే దాన్ని 17% లాస్కి అమ్మాడు. ఓకే, ఇఫ్ ప్రైస్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 20%. ఓకే, మళ్ళీ 20% తగ్గించి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు. అంటే ఇంకేం లేదు, సక్సెసివ్ అంటే ఫస్ట్ 500లో 17% తగ్గించాడు, తర్వాత 20% తగ్గించాడు. 500 100 ఉండేది 17 తగ్గిస్తే 83, మళ్ళీ 20 తగ్గించాడు అంటే 100 ఉండేది 20 అంటే 80. వాల్యూయే ఆన్సర్. ఈ డబల్ జీరోస్కి డబల్ జీరోస్, ఈ జీరోస్కి 0 పోతే 5 1 5 2 2 4 83 × 4 4 3 12 4 32 1 33. ఓకేనా. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, రేడియస్ ఇచ్చాడు 24, హైట్ 10. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా TSA ఫార్ములా πr × r+l. L అంటే ఇది. యాక్చువల్గా ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 24 ఇక్కడ 10 అయితే ఇదంతా అవుతుంది L. ఇవి పైథాగరన్ ట్రైడ్స్ మనకు తెలిసినవి చాలా ఉన్నాయి, 3 4 5. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అందులో 5 12 13 ఒకటి. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 12 ఇక్కడ 24 అంటే ఇంటూ 2 అయింది, ఈ 5 ఎక్కడంటే ఇంటూ 2 అంటే ఇక్కడ 13 × 2 అయితే 26 అవుతుంది, అంటే L 26. ఇప్పుడు ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 R 24 × R+L 24 26 50. ఓకేనా. 24 × 50 24 5 120 1200, దీని వాల్యూ 1200 × 22 1200 × 22 22 44 22 26 బై ఈ 7 ఉంది కదా 7 7 14 7 3 21 ఇంకా 5 ఉంటుంది 54 7 వస్తుంది 8 50 7 49 37. ఓన్లీ ఒకటే ఉంది ఆప్షన్లో. 7 49 అంటే 50 ఉంటుంది, మళ్ళీ 7 49 5 ఉంటుంది 7 1. ఓకేనా, ఓన్లీ ఒకటే ఉంది ఆప్షన్లో. 377.1 71 పాయింట్ సంథింగ్. నెక్స్ట్, ఏ కంపెనీస్ రెవెన్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకే, 100 ఉండేది ఎప్పుడైనా స్టార్టింగ్ 10% పెరిగింది, 100లో 10% 10 అంటే 10 పెరిగింది, 110 అయింది. నెక్స్ట్, డిక్రీజ్డ్ బై 5%. ఓకే, నెక్స్ట్ 5% తగ్గింది, 110లో 5%, 110లో 10% 11 అంటే 5% అంటే బై 2 అంటే 5.5 తగ్గాలి. 110లో 5.5 తగ్గితే 110లో 5.5 అంటే 104.5. ఇది ఫైనల్. అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రెవెన్యూ. ఓకే, 2 quarters తర్వాత 100 ఉండేది 104 అయింది, 104.5 అయిందంటే 4.5 పెరిగింది, ఇంక్రీజ్. నెక్స్ట్, ఏ సెల్స్ ఏ బాటిల్ టు బి. ఏ ఒక బాటిల్ బీకి అమ్మింది, అంతకి 30% లాభంకి, 100 ఉండేది 130కి అమ్మింది. బి సెల్స్ ఇట్ టు సి. ఓకే, బి సికి అమ్మింది, ఎంతకి 20% లాస్, 130లో 10%
13, 20% అంటే 26, 130లో 26 తీస్తే 104. ఓకేనా, 104 కింద. అయితే సి పేస్ ఓకే మనకు వచ్చింది 104 పార్ట్స్. అది ఎంత అంట 3744. అయితే వాట్ ఈస్ ద సిపి ఎట్ ఏ అంటే ఎంత 100. ఓకే అంటే 3, 7, 4, 4 అనేది 104 పార్ట్స్. అయితే 100 పార్ట్స్ ఎంత ఏ అడిగారు కాబట్టి బి అంటే 130. 374లో 312 తీస్తే 2, 6, 624 అంటే 424. ఓకే 36 ఇంటూ 100 3600. ఓకేనా. నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకే 2 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. 6x 5x రేషియోలో ఉన్నాయి. ఈ రెండు సమ్ అంటే ఈ రెండు కలిపితే 11x. 11x వాల్యూ 22 అంటే x వాల్యూ ఎంత ఇంటూ 2 కదా, అంటే x వాల్యూ 2 వస్తుంది. అయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్. దీని స్క్వేర్స్ అంటే స్క్వేర్ చేద్దాం. 6 36x² ప్లస్ 5 25x² అంటే 36 25 61x² అంటే 61 ఇంటూ x². x ఎంత 2, x² అంటే 4, 4 4 ఓకేనా. నెక్స్ట్ ఏ రింగ్ ఈజ్ సోల్డ్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్తో ఒక రింగ్ని అమ్మాడు వరుసగా డిస్కౌంట్లు ఇస్తూ. మార్కెట్ ప్రైస్ 20,000. అయితే సెల్లింగ్ ప్రైస్. ఓకే ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ అనేవి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ఫస్ట్ 10% డిస్కౌంట్ అంటే 100 ఉండేది 90, నెక్స్ట్ 20 అంటే 100 ఉండేది 80, నెక్స్ట్ 100 ఉండేది 70. ఓకేనా. ఈ డబల్ జీరోస్కి ఈ జీరో పోతే, ఈ జీరోకి ఈ జీరో పోతే, ఇది ఒక జీరో ఇది రెండు, మొత్తం 3 జీరోస్కి ఇక్కడ జీరోస్ పోతాయి. అయితే 8 7 56, 56 9 56 9 6 4 0 5 504 504 ఇంటూ 20 ఉంది కదా, 20 0 4 2 5 10 10,080. ఓకేనా. నెక్స్ట్ ఏబిసి ఈ రేషియోలో ఉన్నాయి. ఓకే వాల్యూ అడిగాడు, ఏం లేదు ఇది ఏ బిసి వేసుకొని డైరెక్ట్గా చేసేయడమే. ఏ ప్లస్ బి అంటే 2 3 5 బి ప్లస్ సి 3 5 8 సిఏ అంటే 7 5 8 7. ఓకేనా. నెక్స్ట్ ఏ పర్సన్ బారోస్ సమ్ మనీ, కొంత డబ్బు అప్పుకు తెచ్చుకున్నాడు 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ పైన. ప్రిన్సిపల్ అనేది ఓకే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత 5:1. అయితే ఆర్ అడిగాడు. పీటీఆర్ బై 100 ఈక్వల్ టు ఐ. ఆర్ అడిగాడు కదా, అంటే ఐ ఇంటూ 100 బై పీటీ ఈక్వల్ టు ఆర్. ఐ అంత 1 ఇంటూ 100, పీ అంత 5 ఇంటూ టైం అంత 5. 5 5 25 25 4 అంటే 4%. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఆఫ్ ఉంది కదా, అంటే ఫస్ట్ ఇప్పుడు ఇచ్చేద్దాం. 42లో 38 తీస్తే 4 24. ఓకే 2లో 4 8. ఇది ఓవరాల్గా 8 అవుతుంది. 8 3 24 216 బై 24 12 12 12 9. ఓకే 9 ఇంటూ ఇక్కడ 13 ఉంది 13 9 117. ఓకే నెక్స్ట్ మోహన్ అమన్ సోహన్ టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్. ఓకే మోహన్ అమన్ సోహన్ ముగ్గురు కలిపి ఒక పని 18 రోజుల్లో చేస్తారు. ఇఫ్ మోహన్ అనేవాడు థ్రైస్ ఫాస్టర్ దెన్ అమన్ అండ్ అమన్ ట్వైస్ ఫాస్టర్ దెన్ సోహన్. ఓకే మోహన్ ఇస్టు అమన్ ఇస్టు సోహన్. 1x చేస్తే ఇతను ట్వైస్ 2x, ఇతను అమన్లో థ్రైస్ కాబట్టి 3 6x. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో. అయితే ఇన్ హౌ మెనీ డేస్ సోహన్ ఇల్లోన్. సోహన్ అంటే 1x ఒక్కడ ఆ పని 2 రోజుల్లో చేస్తాడు. యాక్చువల్గా వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు ఇతను
మోహన్ 6 యూనిట్లు అయితే అమన్ 2 యూనిట్లు, సోహన్ 1 యూనిట్. అంటే టోటల్గా 6, 2, 8, 9 యూనిట్లు రోజుకి వాళ్ళు చేస్తారు. అలా 18 రోజులు చేశారు. అంటే టోటల్ వర్క్ ఒకసారి ఇతను 6 యూనిట్లు, 2 యూనిట్లు, 1 యూనిట్. టోటల్ వర్క్ ఏమవుతుంది? 18 రోజులు చేశారు, రోజుకు 9 యూనిట్లు. అంటే ఇది టోటల్ వర్క్. అయితే ఒక సోహన్ ఎన్ని రోజులు చేస్తాడు? సోహన్ అంటే రోజుకు 1 యూనిట్ బై 100. 18, 9ల 162. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఎన్ని రోజులు చేస్తారు ఇస్తే వాళ్ళ యూనిట్స్ వేసేయడం. 6 అయితే 6, 2 అయితే 2. దీపక్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఈజ్ టేబుల్ 50% అబౌవ్ సిపి. ఓకే, సిపి ఎప్పుడు 100 ఉంటుంది, 50% పెంచాడు, మార్క్ చేశాడు, 150 అయింది. గివ్స్ సమ్ డిస్కౌంట్, కొంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 10% లాభం వచ్చింది. అంటే 110 అమ్మాడు. ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడు? ఎంపీ నుంచి ఎస్పీ ఎంత తగ్గించాడు? 40. అదే డిస్కౌంట్, కానీ శాతం అడిగాడు. అంటే 40 బై దేని నుంచి ఇస్తాడు? ఎంపీ నుంచి కదా. అంటే 150 × 100. 50 రెళ్ళ 53, 40 రెళ్ళ 80 బై 3, 3 3 9, 3 రెళ్ళు 6, 3 6 18, 26 పాయింట్ సంథింగ్. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ 47. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ 53. యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 3 నెంబర్స్, నెక్స్ట్ 2 నెంబర్స్ 55. ఓకే, సిక్స్త్ నెంబర్ ఈజ్ 7 10 less than 7 8. ఓకే, 7th నెంబర్ 8th నెంబర్, ఇవి ఒక 3 ఉంటాయి. చూడండి, 8 అంటే ఈ 3 కలిపి 8 రావాలి. అంటే 6th నెంబర్ అనేది ఎక్స్ అనుకుంటే 7 8 కంటే 7 8 నెంబర్ కంటే 7 10 తక్కువ. అంటే ఇది ఎక్స్ ప్లస్ 7 అయితే ఇది ఎక్స్ ప్లస్ 10. ఓకేనా? ఓకే, ఈ మోడల్ ఎలా చేస్తే ఈజీ అంటే డీవియేషన్ మెథడ్ అని ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ చేస్తా. డీవియేషన్ మెథడ్ అంటే మనం యాక్చువల్గా ఇక్కడున్న ఓవరాల్ ఈ టోటల్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది? 47. 47 కానీ 53 ఎంత ఎక్కువ? కలర్ మారుస్తుంది. 47 కంటే 53 ఎంత ఎక్కువ? 6 ఎక్కువ. ఎన్ని టోటల్? 3. అంటే ఇక్కడ 18 ఎక్కువైంది. ఇక్కడ ఎంత ఎక్కువైంది? 7 7 అవి 3, ఇది 8 ఎక్కువ. 8 టోటల్ 8 2 16. ఇక్కడ 16 ఎక్కువ. అంటే 34 ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఎందులో పోవాలి? ఈ లాస్ట్ 3స్లోకి పోవాలి. అంటే ఇక్కడ 34 ఎక్కువ ఉంది, అది మనకు తక్కువ అవ్వాలంటే ఇక్కడ మనం కరెక్ట్ ఫార్ములా ఎలా వేయాలంటే ఈ 3 నెంబర్స్ ఉన్నాయి, ఈ 3 యావరేజ్ కూడా 47. అంటే 3 × 47 మైనస్ ఈ 34 పోవాలి ఈజ్ ఈక్వల్ టు 3 × 40. ఒక్క నిమిషం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డీవియేషన్ మెథడ్లో 34 ఎక్కువ ఉంది, ఈ 34 ఇందు నుంచి పోవాలి. ఇక్కడ కూడా 47 అంటే అందులో నుంచి 34 తీసేయాలి. ఓకే, ఇందులో నుంచి తీస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది. 3 × 47 మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 నెంబర్స్ యావరేజ్. ఈ 3 ఎంత కలిపితే 3x ప్లస్ 17 కలర్. ఓకేనా? ఇది యావరేజ్ అవుతుంది. అయితే దీన్ని సాల్వ్ చేద్దాం. 4 3 12, 120, 7 3 21, 141 మైనస్ 34 ఇది ఈక్వల్ 3x ప్లస్ 17. ఈ మైనస్ ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుద్ది, అంటే మైనస్ 51 మైనస్ 141 మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 3x. 141లో 51 తీస్తే 90 ఈజ్ ఈక్వల్ టు 3x. 3 1 3 30 x ఈజ్ ఈక్వల్ టు 30.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే మనకు వాడు ఏం అడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎయిత్ నెంబర్ని మనం ఏమనుకున్నాం, ఎక్స్ ప్లస్ 10. మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. ఒక నిమిషం పీడిఎఫ్ చేయబోతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. కానీ మనకి అక్కడ ఎయిత్ నెంబర్ అడిగాడు. ఎయిత్ నెంబర్ ఎంత, ఎక్స్ ప్లస్ 10. ఎక్స్ 30 వస్తే ప్లస్ 10 అంటే 30 ప్లస్ 10 40. అదే ఆన్సర్. ఓకేనా. అదే వాడు సెవెంత్ నెంబర్ అడిగితే 30 ప్లస్ 7 37. మనం ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా మాత్రం మర్చిపోకూడదు. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే కన్ఫ్యూజ్ అవుతాం, లేదంటే. ఓకేనా. నెక్స్ట్ ఇది మరొకసారి చూడండి. 13th క్వశ్చన్ మీరు క్లియర్గా. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 442 మీటర్స్. ఓకే, 13 సెకండ్స్లో వెళ్ళింది. ట్రైన్ ఏ అనుకోండి. డిటిఎస్ కదా, అంటే మనకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. 13 3 39 13 4 52. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ 34 మీటర్ పర్ సెకండ్. అయితే ఇట్ క్రాసెస్ అనదర్ ట్రైన్ సేమ్ లెంత్. ఓకే, 442 ఉన్నది అంటే 17 సెకండ్స్లో. అంటే ఒకటి 442 అంటే 2 884 17 సెకండ్స్లో. 17 5 85 17 34. ఓకే, ఇది స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్ ఏ ప్లస్ బి 52. అయితే వాడు ఏం అడిగాడు, సెకండ్ ట్రైన్ అడిగాడు. ఆల్రెడీ ఒక ట్రైన్ మనకు 34 వచ్చింది, రెండు కలిపితే 52. ఈ రెండు మధ్య డిఫరెన్స్ సెకండ్ది. అంటే 52లో 34 తీస్తే 12లో 4 తీస్తే 8, 4 తీస్తే 18. ఓకేనా. నెక్స్ట్, టీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. యూ అనేది 10 రోజుల్లో చేస్తుంది. ఒకసారి టోటల్ వర్క్ వీటి ఎల్సిఎం 20 అయితే పెర్ డే 2 1 21 10 రెళ్ళ. ఓకే, అయితే టుగెదర్ వర్క్ ఇద్దరు కలిపి చేశారు. దెన్ 4 days. 4 daysలో ఎంత పర్సెంటేజ్ వర్క్ అవుతుంది, వీళ్ళు రోజుకి 3 యూనిట్లు చేస్తారు. అలా 4 days అంటే 12 యూనిట్స్. 12 యూనిట్స్ ఎంత వర్క్ పర్సెంటేజ్ అంటే టోటల్ 20 × 100 25 100 12 5 60%. ఓకేనా. నెక్స్ట్, ఏ స్కోర్ 60% మార్క్స్ ఇన్ ఎగ్జామ్. ఓకే, 60% సాధించారు. అయితే 24 మార్క్స్ లెస్ దెన్ అనదర్ స్టూడెంట్ హూ స్కోర్ 80. ఓకే, 24 మార్క్స్ లెస్ ఎవరికంటే 80% వచ్చిన వాడికంటే. అంటే ఎంత గ్యాప్, 20% గ్యాప్. అతనికి ఎంత తక్కువ, 24. అంటే 20% 24 అయితే మ్యాక్సిమం ఇప్పుడు కూడా 100% ఎంత, 21లో 25 24 5 120. ఓకేనా. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30కి 50కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ సమ్ అంటుంది. ఎన్ని ఉంటాయి, 2 3 5 7 11 13 15 ఓకే, 31 37 41 43 47 50 దాటేస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేద్దాం ఒకసారి. అన్ని యూనిట్ డిజిట్ 2 7 9 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ చూసుకుంటే సరిపోద్ది. 1 + 7 8 9 12 12 + 7 19. యూనిట్ డిజిట్స్ 9 ఉంది ఒకటే. ఓకేనా. నెక్స్ట్, ఈ 18th మోడల్ చాలా సార్లు వచ్చింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ తర్వాత ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుని ఆ బార్ లేని ఇందు నుంచి తీసేయాలి. 51 6కు బార్ ఉంది కదా, బై ఎన్ని అంకెలకు బార్ ఉందో అన్ని 9 వేసి బార్ లేని దగ్గర 0 వేసుకుంటాం. ఓకేనా. 516లో 51 తీస్తే 5, 11లో 5 తీస్తే 6, 460 465 బై 900 15 3 45 15 1 15 15 6 90 31 బై 60. ఓకేనా. నెక్స్ట్, స్మాలెస్ట్ నెంబర్. ఒక ఎల్సిఎం అడిగాడు అంతే. ఆవిడ ఎలా అడిగినా 5 5 1 8 5 3 ఇంకేముండదు. 8 3 24 24 5 120. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 17 స్టూడెంట్స్, యావరేజ్ 20 years. ఏ న్యూ స్టూడెంట్, ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యారు. అయితే అతని ఏజ్ 38, ఇది 20 యావరేజ్. అయితే 18 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత, యాక్చువల్గా ఎంత గ్యాప్ ఉంది, +18 అంటే 18 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంది. ఆ 18 సంవత్సరాలు కూడా వీళ్ళందరికీ సర్దుకోవాలి. ఎంతమంది ఉన్నారు, 18 మెంబర్స్ కొత్తగా ఆడ. అంటే 18 మెంబర్స్ అంటే ఒక్కరికి ఒక్కొక్క ఇయర్ ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు యావరేజ్ కూడా
1 ఇయర్ పెరుగుద్ది. తొలున్న యావరేజ్ 1 ఇయర్ పెంచాలి. తొలున్న యావరేజ్ 20, ఒకటి పెంచితే 21. అదే ఆన్సర్. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.